మన ఆత్మీయ తండ్రి జయశైలి గారిని కూర్చున్నటువంటి కొన్ని మాటలు మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు, అలానే బైబిల్ కౌన్సిల్ మెంబర్, తను మన తండ్రి గారి గురించినటువంటి కొన్ని మాటలు చదివి మనకు వినిపిస్తుంది. ఓకే. అలుపెరుగని ఆత్మీయ తండ్రికి అక్షర సుమాంజలి. 7.5 దశాబ్దాల జీవితంలో 5.5 దశాబ్దాలకు పైగా దేవుని జ్ఞానమును సమాజానికి అందించుటకు శ్రమించి అవిశ్రాంతముగా ఆత్మజ్ఞానమును అందిస్తూ ఎందరినో వేదాంత విద్యలో ప్రావీణ్యులుగా మారుస్తున్న కృషివలుడు. ఆయన పోరాట ప్రస్థానం సుస్థిరం. ఆయన కార్యసాధనాలు అనితర సాధ్యాలు, విశేషణాలకు అందనిది ఆయన వ్యక్తిత్వం. రోజుకు 100 అధ్యాయాలకు పైగా అధ్యయనం చేసి ఎందరినో వేదాంత విద్య బోధించు అధ్యాపకులుగా, బైబిల్ పండితులుగా, బైబిల్ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కును. 20-21వ శతాబ్దంలో స్వార్థపూరిత ప్రపంచంలో సాహసికుడు, ఈ ప్రజ్ఞా ధురీనుడు. యావత్ ప్రపంచంలోనే బైబిల్ అనే ఖడ్గాన్ని చేతబట్టి తన కలం గళంతో అనర్గళ అనన్య సామాన్య విజయాలను సాధించిన ఘనాపాటి. నమ్మిన విలువల కోసం, నిజమైన బోధ కోసం ఎలాంటి శక్తులనైనా వ్యవస్థలనైనా ఖండిస్తూ, గద్దిస్తూ, బుద్ధి చెబుతూ నవసమాజ నిర్మాణమునకై అలుపెరగక పోరాటం పడుతున్న దీశాలి ఈ జయశాలి. 19 శతాబ్దాలు అంధకార అజ్ఞానంలో మునిగిన ప్రపంచ క్రైస్తవ్యానికి దైవవాకుల ద్వారా ప్రకాశాలను విరాజిల్లిన అరుదైన తారగా తారసపడి నూతన నిబంధన క్రైస్తవ్యాన్ని పునః ప్రతిష్ఠింపచేశారు. విజయ సోపానాలు అధిరోహించేందుకు ఆయన పడిన తపన ఎన్నో తరాలకు స్ఫూర్తిదాయకం. 25 ఏళ్ల బైబిల్ పరిశోధనతో 55 ఏళ్ల దైవ కార్య సాధనలోనే జీవిత ఆనందాన్ని అన్వేషించి ఆస్వాదించిన కార్యదీక్షశీలి ఈ జయశాలి. పూరిపాకలో ప్రారంభమై పురపాలక పట్టణాలకు వ్యాపించి ప్రపంచవ్యాప్తమైన భూమిని తలక్రిందులు చేసిన ఆయన పత్రికలు నేటికి నిత్య నూతనాలు. ఆది నుండి అవరోధాలను అధిగమిస్తూ అపజయమెరుగని సంచలనాలు ఆయన రచనలు. సర్వకాల సర్వావస్థలలోనూ సురక్షితముగా కాపాడు సర్వేశ్వరుని వారసునిగా, భూమిపై తండ్రిగా, ఎన్నో కుటుంబాలను భౌతికంగా పోషిస్తూ ఆత్మీయంగా నడిపిస్తూ మహారాజ పోషకులుగా, విద్యాదాతగా, ఆత్మజ్ఞానిగా, దైవజ్ఞానిగా, విశ్వవిజ్ఞాన సార్వభౌమునిగా, క్రీస్తు సామ్రాజ్య రథ సారథిగా ఆత్మీయ తండ్రి జయశాలి శ్రీ పిడి సుందరరావు గారి సాహసోపేత కార్యాలు, విజయాలు, అజరామరాలు, అనితర సాధ్యాలు భావితరాలకు ఆదర్శనీయాలు. థ్యాంక్ యూ.